మరొక చిన్న ప్రార్థన చేసుకొని ఈ బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాం. అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది మమ్మల్ని అందరినీ కూడా నీ పాద సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ లేఖనాలను ఇప్పుడు ధ్యానించుకునబోచున్నాం నాయన. నీ పరిశుద్ధ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి, మా హృదయాలను సిద్ధపరచండి, మా తలంపులన్నింటిని కూడా నీ వాక్యం పైన ఏకాగ్రత నిలుపుటకు కృప దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. ఇంకా మార్గమధ్యంలో ఉన్న బిడ్డల్ని త్వరగా నీ పాద సన్నిధికి నడిపించండి. ఈరోజు ఈ యొక్క తరగతి అంతా కూడా ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఉంచుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్, కొలస్సీ పత్రిక చాలా సుపరిచితమైనదే, మీరు చాలాసార్లు చదివే ఉంటారు. కానీ మరొకసారి దాని మీదనే దృష్టి పెట్టి మనం ఏకాగ్రతతో చదువుతున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. చూడండి, క్లాస్లో మనం వినే కొన్ని విషయాలు అయితే వ్యక్తిగతంగా మనం పరిశోధన చేస్తున్నప్పుడు దేవుడు తెలియజేసే విషయాలు ఉంటాయి. అవి చాలా అద్భుతంగా మన జీవితాల్లో పనిచేస్తాయి. ఇప్పుడు నాకు నచ్చినవి, నాకు తోచినవి, నాకు అర్థమైనవి, నా హృదయాన్ని తాకినవి నేను పంచుకుంటాను. కానీ వ్యక్తిగతంగా మీరు ధ్యానిస్తున్నప్పుడు మీకు ఏది అవసరమైనదో దాని మీదకే దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటాడు. సో అందుకొరకే వ్యక్తిగత ధ్యానంలో దేవుని యొక్క స్వరం వినడం చాలా ప్రత్యేకమైనది. అది అలవాటు చేసుకుంటే మనం దేవుని వాక్యంలో ఇంకా లోతైన అనుభవంలోనికి ఎదుగుతాం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకంలో ఎన్నో వార్తలు ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ జీవము కలిగిన వార్త బైబిల్లో ఉన్నదే. లైఫ్, జీవము అనేది మనకి ఇచ్చేది దేవుని వాక్యం మాత్రమే. అందుకొరకు ఈ వాక్యానికి జీవ వాక్కు అని పేరుంది. సో ఏవేవో ధ్యానించడం కన్నా బైబిల్లో ఉన్నట్టుగా ధ్యానిస్తేనే మనకెంతో క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఈ మొదటి పత్రికలోనున్న ఈ మొదటి కొన్ని విషయాలు ఉపోద్ఘాతంగా ఆల్రెడీ మీరు చదివేటప్పుడు కొన్ని కామెంటరీస్ చదివి ఉంటారు, స్టడీ బైబిల్ చదివి ఉంటారు. దాని గురించిన బ్యాక్గ్రౌండ్ అంతా మీకు తెలిసే ఉంటుంది. అయినా తెలియని వాళ్ళ కొరకు జస్ట్ దాని గురించిన ఒక ఉపోద్ఘాతం తెలియజేస్తాను. కొలస్సీ అనేది ఒక పట్టణము. ఆ పట్టణం ఎక్కడ ఉంది, ఆ పట్టణానికి సువార్త ఎలా అందింది, ఆ పట్టణాన్ని గురించి పౌలు ఎందుకు పత్రిక రాస్తున్నాడు అనేది ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు తెలియని వాళ్ళ కొరకు. ఆల్రెడీ మీరు చదివిన వాళ్ళైతే పర్వాలేదు, చదవని వాళ్ళ కోసం ఇది జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తులైన పౌలు తన 3వ సువార్త యాత్రలో ఇక్కడ 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఏ ప్రాంతం? ఎఫెసులో. మొదటి సువార్త యాత్ర గలతియా ప్రాంతంలో చేశాడు. 2వ సువార్త యాత్ర త్రోయాకు వెళ్ళి ఇక్కడ నుండి మాసిదోనియా, అఖయ ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. మీకు అపోస్తుల కార్యం గుర్తుంది అనుకుంటున్నాను. పౌలు పరిచర్య చేసిన ప్రాంతాలు. ఓకే, పౌలు 3 సువార్త యాత్రలు చేశాడు. దాంట్లో మొదటి సువార్త యాత్ర కేవలం ఈ ప్రాంతంలోనే చేశాడు. 2వ సువార్త యాత్రలో కొంచెం ముందుకు వెళ్ళాడు. అయితే 2వ సువార్త యాత్రలోనే ఇక్కడ నుండి మార్గంలో వస్తూ ఎఫెస్కి వెళ్ళాలనుకున్నాడు, ఆసియాకు వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ అడ్డగించినందువలన ఆయన స్ట్రైట్గా త్రోయా మీద నుండి మాసిదోనియా, అఖయకు వెళ్ళి పరిచర్య చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎఫెసీ పట్టణాన్ని దర్శించి ఎక్కువ కాలం ఉండలేదు. నేను నెక్స్ట్ ట్రిప్లో వస్తాను మీ దగ్గరికి అని చెప్పేసి సెకండ్ ట్రిప్లో ఇంటికి వెళ్ళిపోయాడు. 3వ యాత్రలో డైరెక్ట్గా పౌలు ఎఫెసీ పట్టణాన్ని టార్గెట్ చేశాడు. బహుశా అక్కడ గడిపినన్ని సంవత్సరాలు పౌలు ఇంకెక్కడ గడపకపోవచ్చేమో. చాలా ధన్యులు ఎఫెసీ పట్టణస్థులు. ఆ సంఘములో 3 సంవత్సరాలు పౌలు అక్కడే ఉండి సేవ చేశాడంటే పరలోక మర్మముల విషయంలో ఎంత ధన్యులో ఎఫెసీ సంఘము ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఎఫెసీ పట్టణంలో జరిగిన సేవను బట్టి ఈ ప్రాంతం అంతటిని ఆసియా అంటారు. ఈ ప్రాంతంలో జరిగిన సేవను బట్టి ఆసియా అందంతటా దేవుని సువార్త వ్యాపించిందట. ఎఫెసులో పౌలు చేసిన సేవ యొక్క ప్రతిఫలం ఏంటంటే, ఇప్పుడు సూర్యాపేట టౌన్లో సేవ జరిగింది అనుకోండి, ఆ టౌన్ నుండి ఉన్న ఇన్ని గ్రామాలలోనికి సువార్త వ్యాపించినట్టు అన్నమాట. పౌలు ఒక్క పట్టణాన్ని టార్గెట్ చేస్తే ఇన్ని ప్రాంతాలు సువార్తీకరణ జరిగాయి. ఎలా జరిగాయి అని అంటే, పౌలు ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు చుట్టుపక్కల పట్టణాల నుండి ప్రజలు అక్కడికి వచ్చి ఈ సువార్తను విన్నారట. అలా వచ్చిన వారిలో ఒక వ్యక్తే ఎపఫ్రా. ఓకే, ఈ ఎపఫ్రా అనే వ్యక్తి కొలసీ పట్టణానికి చెందినవాడు. ఇక్కడ నుండి ఎఫెసీ పట్టణానికి వచ్చి పౌలు సువార్త ప్రకటిస్తుంటే సువార్తను విని రక్షింపబడి తిరిగి తన పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించిన వాడు. అయితే ఎపఫ్రా మాత్రమే కాదు, మనకు ఫిలేమోను అనే ఒక వ్యక్తి కూడా కొలసీ పట్టణానికి చెందినవాడే.
వాళ్ళు బహుశా ఇంకా ఆయనతో పాటు ఇంకెంతమంది వచ్చారో మనకు తెలియదు కానీ ఇక్కడ నుండి కొంతమంది వచ్చి తిరిగి ఆ పట్టణానికి సువార్తను తీసుకెళ్లారు. సో దాంట్లో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు ఎపఫ్రా అనే వ్యక్తి ఉన్నాడు. బహుశా ఫిలెమోను కూడా సువార్త ప్రకటించుంటాడు, ఇంకా కొంతమంది సహోదరులు కూడా ప్రకటించుంటారు. కానీ ప్రాముఖ్యమైన పాత్ర వహించింది మాత్రం ఎపఫ్రా. ఎపఫ్రా వాళ్ళకు సువార్త ప్రకటించి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఆ సంఘానికి ఆయన కొందరు నాయకులు కూడా నియమించుంటాడు. నిజానికి ఈ సంఘానికి కాపరిగా అర్కిప్పు అనే వ్యక్తి ఉండవచ్చు అనేది చరిత్రకారుల యొక్క ఉద్దేశం. మనకు అర్కిప్పు ఒకసారి 4వ అధ్యాయం చూడండి, 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను అర్కిప్పుతో చెప్పుడి. ఎవరు ఈ అర్కిప్పు అయి ఉంటాడు అని అంటే అతనికి ఒక బాధ్యత అప్పగించబడింది, సంఘ పరిచర్య అతనికి అప్పగించబడింది. బహుశా ఈ సంఘానికి అర్కిప్పు అనే వ్యక్తి కాపరి అయి ఉంటాడు అనేది చరిత్రకారుల యొక్క ఉద్దేశం. సువార్త ఇంత అద్భుతంగా ఎపఫ్రా ప్రకటించినప్పటికీ సంఘ నాయకుడిగా కాపరిగా దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్నాడు. మొత్తానికి అందరూ కలిసి ఆ పట్టణంలో అద్భుతమైన సేవ చేశారు. మరి ఇంతకుముందు సహోదరులు చెప్పినట్టుగా ఎపఫ్రా జీవితమే ఒక అద్భుతమైన మాదిరి. ఈరోజు చాలామంది వాక్యాలు వింటున్నారు కానీ వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు అనేది కావాలి నాకు. ఎంతమంది ఎపఫ్రాలు ఉన్నారు ఇక్కడ? సార్ మేము వెళ్ళి ఇక్కడ నేర్చుకున్నవి ఈ ప్రాంతంలో మేము ప్రకటించాం, ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలను బలపరిచాం, ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటించాం, ఈ ప్రాంతంలో సువార్థీకరణ చేశాము, సువార్త లేని గ్రామాలకు వెళ్ళాం అని చెప్పదగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎపఫ్రాలు కావాలి. ఇప్పుడు కేవలం విని వారి మాత్రమే వారి మేలు పొందడమే కాదు, వారు వెళ్ళి దేవుని కొరకు భారం కలిగి పరిచర్య చేసే వాళ్ళు కావాలి. సో ఇక్కడికి కాపరుల కన్నా విశ్వాసులు చాలామంది వస్తున్నారు. ఆ విశ్వాసులందరూ ఎపఫ్రాలు అయితే సంతోషం. ఓకే, అక్కడ ఎక్కడో పౌలు గారు వాక్యం ప్రకటిస్తున్నారంటయ్యా అంటే ఉట్టి కాపర్లు పెద్ద పెద్ద సేవకులే కాదు అక్కడికి వెళ్ళింది, సామాన్యమైన వ్యక్తులు కూడా వెళ్ళి సేవకులుగా మారే వచ్చారు. సో ఇది పాస్టర్స్ మీటింగ్ అని పెట్టాం కానీ విశ్వాసులను కూడా ఎందుకు ఆహ్వానిస్తున్నాము అని అంటే రేపు ఈ విశ్వాసులే ఎపఫ్రాలు అవుతారని ఆశ. వారు వెళ్ళి నూతన ప్రాంతాల్లో పరిచర్య చేస్తారని. సో దయచేసి ఎపఫ్రా ఆ మైండ్ సెట్ని ఇక్కడున్న ప్రజలందరూ, ప్రత్యేకంగా విశ్వాసుల స్థాయిలో ఉన్న వాళ్ళు, అనగా సంపూర్ణ సేవలో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అది మీ బాధ్యతగా స్వీకరించి ఆ పరిచర్య చేయండి. నాకెందుకులే అనుకోకూడదు. ఇక్కడ కేవలం ఒక ఇన్ఫర్మేషన్ నేర్చుకొని మన మెదడులో కొంచెం సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళిపోవడానికే కాదు, ఆచరణలో మనం పెట్టగలిగితేనే దీని యొక్క ప్రతిఫలాన్ని చూడగలుగుతాం. సో ఎపఫ్రా ఇక్కడ నుండి పౌలు దగ్గర నుండి నేర్చుకున్న విషయాలను అక్కడ చెప్పడమే మాత్రమే కాదు, ఇక్కడ సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడమే కాదు, ఆ సంఘం విస్తరిస్తూ కూడా ఉంది. కేవలం కొలసి మాత్రమే కాదు, ఇక్కడ 3 పట్టణాలు ఉన్నాయి. హియరపోలి, లవోదికేయ, కొలసి పట్టణాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ 3 పట్టణాలు కూడా దగ్గర 100 మైళ్ళ దూరంలోనే 3 పట్టణాలు ఉంటాయి. ఈ 3 పట్టణాలు చాలా ఫేమస్గా ఉండేవట. ఎందుకు అనంటే ఇది తూర్పు పడమర దేశాలకు ఒక మెయిన్ హైవే ఉండేదంట ఇక్కడ నుండి. ఓకే, ఇక్కడ నుండి ఒక హైవే, ఇక్కడ నుండి ఒక హైవే వచ్చి యూరోప్ దేశానికి వెళ్ళడానికి ఒక రహదారులు ఉండేవట. కాబట్టి అనేక దేశాల నుండి ప్రజలు ఇటువైపు నుండి, ఇటు ఈస్ట్ వైపు నుండి, ఈస్ట్ అంటే తూర్పు దిక్కున నుండి, అరేబియా దేశాల నుండి, అటువైపు నుండి ఎంతోమంది వర్తకులు వస్తుంటారు. ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ రూట్నే సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. కాబట్టి ఈ రూట్ చాలా ఫేమస్ అయిందట. ఎందుకనంటే ఇటు నుండి వచ్చే ఒక జంక్షన్ ఉంది, ఇటు నుండి ప్రజలు వస్తారు. ఈ 3 పట్టణాలు ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయికి ఎదిగాయట. తర్వాత రాను హియరపోలి, లవోదికేయ బాగా ఫేమస్ అయిపోతూ కొలసి పట్టణం మాత్రం కొంచెం ఆర్థికంగా వెనకబడిపోయిన స్థితిలో ఉంది. మనం లవోదికేయ సంఘాన్ని గురించి దేవుడు చెప్పిన మాటలు విన్నాం కదా, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటుని, ఇక నాకేం కొదవలేదు అని అనుకుంటున్నావు అంటే ఫుల్ బిజినెస్ బాగా నడుస్తుంది అన్నమాట. డబ్బులు ఆరితేరిపోతూ ఉన్నది పట్టణాలు. కానీ కొలసి పట్టణం మాత్రం వెనుకబడిన ప్రాంతం. ఇదంతా ఆసియా. మీకు 7 సంఘాలు కనబడ్డాయా ఇక్కడ? ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలు, 7 పట్టణాలు. ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికేయ. ఈ పట్టణం దగ్గర ఈ ప్రత్యేకమైన పట్టణాల మీద ఫోకస్ చేశారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 3 పట్టణాలకు కూడా వీళ్ళ ద్వారానే సువార్త అద్భుతంగా చేరింది. పౌలు ఎప్పుడు కూడా కొలసి పట్టణాన్ని విజిట్ చేయలేదు. చూడండి, పౌలు వెళ్లకుండానే పౌలు లాగా సేవ చేయగలిగిన వ్యక్తులు అక్కడికి వెళ్ళి పరిచర్య చేశారు. దాన్ని బట్టి పౌలు ఎంతో సంతోషిస్తూ ఆ సంఘాన్ని బట్టి అభినందించిన విషయాలు కూడా ఉంటాయి. ఎపఫ్రాను పౌలు అభినందించిన విషయాలు కూడా ఉంటాయి. అయితే ఈయన సువార్త ప్రకటించడమే కాదు,
ఆ సంఘము కొరకు భారం కలిగి ప్రార్థన చేయువాడని కూడా ఆల్రెడీ బ్రదర్స్ చదివి చెప్పారు. ప్రార్థనలో పోరాడువాడు, మీ నిమిత్తం అతడు చాలా ఆసక్తి కలిగి ప్రార్థిస్తున్నాడు, మీ మీద చాలా భారం కలిగిన వ్యక్తి అని పౌలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. అయితే ఈ సంఘములో జరిగిన ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అనంటే, ఈ సంఘములో ఒక రకం మనుషులు కాదు. ఒకవైపు యూదులు ఉన్నారు, ఒకవైపు తూర్పు దేశం నుండి వచ్చిన అన్యజనులు ఉన్నారు, ఈ లోకల్ ప్రజలు కొంతమంది ఉన్నారు. అంటే అన్ని దేశాల వ్యాపారాలు చేయడానికి వస్తారు కదా, అక్కడంతా మిక్స్డ్ జనరేషన్స్, మిక్స్డ్ రిలీజియన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అన్ని రకాల మతాలు ఒక దగ్గర చేరి కూరుకున్నట్టు అన్నమాట. సో ఎవరి మతాభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటనంటే, అన్ని మతాలు కలిపి ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతాల మీద వాటి ప్రభావం చూపించాయి. యూదులు వచ్చి అంటారు, యూద ఆచారాలు, ధర్మశాస్త్రపు విధులను ఆచరిస్తేనే మనకు రక్షణ. యేసుని నమ్ముకోవడం ఒకటి సరిపోదు, మనము ధర్మశాస్త్ర విధులను ఆచరించాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, పాత నిబంధనలో ఉన్న నియమ నిబంధనలు, సున్నతి, ఇవన్నిటిని కూడా వారు ఆచరించాలని యూదులు వచ్చి చెప్తున్నారు. మరొక వైపు తూర్పు దేశపు ఆ ప్రాంతంలో ఉన్న మత పండితులందరూ వచ్చేసి, అసలు మనకు దేవతలందరినీ ఆరాధించాలి, మనం దేవుడు ఎవరో మనకు తెలియదు, ఆయన ఆయన ఎవరినూ సమీపించరాని తేజస్సులో ఉంటాడు, ఆయనకు మనకు మధ్యవర్తులుగా దేవదూతలు ఉంటారు, వాళ్ళని మనం ఆరాధించాలి అని దేవదూత ఆరాధనని ప్రోత్సహించేవాళ్ళు. అలాంటి దేవదూతలనే ఒకడు యేసు ప్రభు అనుకున్నారు. అనుకొని యేసు ప్రభు యొక్క సువార్త సందేశాన్ని డైల్యూట్ చేసేసారనమాట వాళ్ళు. యేసు ప్రభు అంటే ఆయన ఏం పెద్ద గొప్ప ఏం కాదు, అందరు దూతలలో ఆయన కూడా ఒక దూత, అందరిని ఆరాధించినట్టే ఆయన కూడా ఆరాధించాలి, అంతేగాని ఆయన పెద్ద శ్రేష్టమైన వ్యక్తి ఏం కాదు, దేవుని స్థానాన్ని ఆయనకి ఇవ్వద్దు అన్న హోదాలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకొరకే ఈ కొలసి పత్రిక అంతా మీరు చూస్తే యేసు యొక్క గొప్పతనాన్ని వర్ణించడమే ఈ పత్రిక వెనుక ఉద్దేశం. అసలు యేసు ఎవరు, యేసుకి మనకి ఏం సంబంధం, ఆయనకున్న గొప్ప ఔన్నత్యం ఏంటి, ఆయన దైవత్వం ఏంటి, ఆ విషయాలే ఎందుకు పౌలు నొక్కి నొక్కి చెప్తున్నాడంటే, యేసు దైవత్వాన్ని అక్కడ డైల్యూట్ చేసేశారు. అందరూ దేవదూతలను ఆరాధించాల్సిందే, ఆ దేవదూతల్లో ఒక దూత యేసు ప్రభు అని అనుకుంటున్నారు. దాన్ని సరిదిద్దడానికి పౌలు ఈ పత్రిక రాయాల్సి వచ్చింది. సరే, ఇలాంటి గందరగోళమైన స్థితికి సంఘం దిగజారిపోయింది. సంఘము అబద్ధ బోధకు గురి అయిపోతుంది. ఆనాడు గురైంది, ఈనాడు గురి అవుతూనే ఉంది. చూడండి, చర్చ్ని డ్యామేజ్ చేయడానికి సాతాను ఉపయోగించే ఒక బలమైన ఆయుధం అబద్ధ బోధ. ఎందుకంటే బోధలు మనకు చాలా ఇంట్రెస్ట్. సో ఏది ఇంట్రెస్టో ఆ ఫీల్డ్లోనే విషం ఎక్కించడం సాతాను యొక్క తత్వం అన్నమాట. మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వైన్ షాప్ తీసుకెళ్ళమంటే వాడికి అంత ఈజీ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంకా లోకపరమైన ఇంకేదైనా పాపం చేయించాలంటే వాడికి అంత ఈజీ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళని బైబిల్ క్లాస్ జరుగుతున్నాయి సూర్యాపేటలో రండి అంటే మాత్రం చాలా ఆసక్తి కదా మనకు. బైబిల్ క్లాసులు వెనక ముందు ఆలోచించేది లేదు. ఏం చేస్తాం, బైబిల్ క్లాసెసే కదా సార్, నేర్చుకోవడానికి వెళ్తున్నాం కదా అన్న కోణంలో మనం వెళ్తామని సాతానికి బాగా తెలుసు. అందుకొరకే అబద్ధ బోధలు సంఘంలో ప్రవేశించడం చాలా సులభం. మనకే కాదు, పౌలు కాలంలో కూడా జరిగాయి. గలతీ సంఘాన్ని గురించి అంటాడు, ఇంత త్వరగా మీరు సత్యం నుండి తొలగిపోతారని నేను అనుకోలేదు. ఇంత త్వరగా అంటే పౌలే ఆశ్చర్యపోయాడు. ఇంత మంచి పునాది లేసి, ఇంత మంచి సత్యాన్ని నేర్పించి మీకు సంఘాన్ని స్థిరపరిచి వెళ్తే ఎవరో వచ్చి ఏదో చెప్పగానే అంత ఈజీగా మీరు పొట్టులాగా చెదిరిపోయారేంటి అని పౌలు ఆశ్చర్యపోతాడు. ప్రతి సంఘంలో ప్రత్యేకమైన ఈ సమస్యలు ఉన్నాయి. సో దయచేసి గమనించండి. ఇప్పుడు కొలసీ సంఘంలో కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏంటి అనంటే అబద్ధ బోధ. ఆ అబద్ధ బోధలో ప్రాముఖ్యంగా యేసు దైవత్వాన్నే అనుమానించే పరిస్థితి వచ్చింది. రెండవది ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ పాటించాలి అని, భోజన పదార్థాల విషయంలో కానీ, కొన్ని నియమ నిబంధనలు కానీ, ఇవన్నీ దేవుని వాక్యాల్లో లేనివి వారు ఆచరించాలని బలవంతం చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ సమస్యను గూర్చి ఎపఫ్రా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాడు ఈ సమస్యని? ఆయనకు అర్థమైపోయింది ఇది వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పని చేయలేమిక. తాను చేయగలిగినంత ప్రయాసపడ్డాడు ఎపఫ్రా. కానీ ఈ విషయమై ఈ సమస్యను గురించి ఒకసారి పౌలుతో చర్చిద్దాం అనుకున్నాడు. ఆ టైంకి పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు? సువార్తను విన్నది ఎఫెస్లో నుండి, కానీ ఇప్పుడు ఈ సమస్య సంఘంలో తలెత్తిన టైంకి ఎపఫ్రా పౌలుకి వెళ్ళి చెప్పాలనుకున్నాడు. ఆ టైంలో పౌలు ఎఫెస్లో లేడు. 3వ యాత్ర అయిపోయింది, రోమా ప్రయాణం చేశాడు. ఆయన వెళ్ళి రోమా పట్టణంలో అద్దె ఇంట్లో హౌస్ అరెస్ట్ అయ్యి ఉన్నాడు. అంటే ఒక చెరసాల్లో ఉన్నాడు అని అర్థం. చెరసాల్లో సైనికుల మధ్య కావలిలో ఉన్నాడు ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. ఈ విషయం తెలిసింది వాళ్ళకి. తెలిసి సరే అక్కడికి ఎవరంటే వారు పౌలుని దర్శించడానికి అనుమతినిచ్చేవారు. పౌలు ఆ అద్దె ఇంట్లో ఒక 2 సంవత్సరాలు ఉన్నాడు అనుకుంటాను. ఆ 2 సంవత్సరాలు అందరూ వచ్చి పౌలుతో మాట్లాడి వెళ్ళడానికి పర్మిషన్. పౌలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, కానీ పౌలు దగ్గరికి ఎవరైనా రావచ్చు.
అలా పౌలు అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఎపఫ్రా కొలసి పట్టణం నుండి ఎక్కడ ప్రయాణం చేసి వెళ్ళాడు? రోమ్. అంత దగ్గర ప్రయాణం ఏం కాదండి, చాలా సుదీర్ఘమైన ప్రయాణం, చాలా ఖర్చుతో కూడిన ప్రయాణం. కొంత దూరం ఆయన ఒకవేళ రోడ్ వేలో చేయాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఒకవేళ సముద్ర ప్రయాణం చేస్తే ఇక్కడ నుండి దూరం చాలా ప్రయాణం. సో ఖచ్చితంగా ఆయన కొంత దూరం రోడ్డు వేస్లో, కొంత దూరం సముద్ర ప్రయాణం, ఇన్ని చేసుకుంటూ రోమా పట్టణానికి వెళ్ళాలి. చాలా కష్టంతో కూడిన పని. ఎందుకయ్యా ఇంత కష్టము, అంత దూరం ఎందుకు వెళ్తున్నావు అని అంటే, మా సంఘంలో ఒక సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకోవాలి. సో ఇక్కడ ఎపఫ్రా యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. ఏ లాభాన్ని ఆశించి, సేమ్ ఎపఫ్రోదీతుని గురించి కూడా మీరు విన్నారు, దాదాపు దగ్గరి సంబంధం ఇతను కూడా ఉంది. ఏ లాభాన్ని ఆశించి ఎపఫ్రా ఇక్కడ వెళ్తున్నాడు? కేవలము సంఘమును గూర్చిన భారమే. ఇంత దూరం ఇంత ఖర్చు అవుతుంది సార్, మరి ఎవరిస్తారు నీకు ఆ ఖర్చు అంటే, సంఘం ఏమైనా స్పాన్సర్ చేస్తుందా అంటే లేదు, ఆ సంఘం పాడైపోతుందన్న బాధను బట్టి ఆయన సొంతగా చేస్తున్న ప్రయత్నం ఇది. పౌలు దగ్గరికి చాలా అతి కష్టపడి వెళ్ళాడు. అయితే పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో చెరసాల్లో ఉన్న సైనికుడు మా బంధువే అని చెప్పుకోవాలంటే కూడా భయపడేవాళ్ళు. ఎందుకనంటే అతనితో పాటు వీళ్ళని కూడా నేరస్తుల లెక్కలోకి పరిగణిస్తారేమో అని. ఇప్పుడు ఒక తీవ్రవాది మా బంధువే అన్నాం అనుకోండి, ఎంత పెద్ద సమస్యనో అర్థం చేసుకోవచ్చు మీరు. సో రోమా సైనికుల మధ్యలో కావలిలో ఉన్న ఒక ఖైదీ మా బంధువు, నేను ఆయన దగ్గర సమీప వ్యక్తిని అని అంటే చాలు మనం కూడా లోపడేసే పరిస్థితి. కాబట్టి ఎవరు అలాంటి ఖైదీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి మావాడని చెప్పుకోవడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. ఇక్కడికి వెళ్తున్నారు అని అంటే, పౌలుని దర్శించడానికి వెళ్తున్నారంటే, పౌలుతో పాటు శ్రమ అనుభవించడానికి రెడీ అయిన వాళ్ళే వెళ్తారు అక్కడికి. పర్వాలేదు సార్, పౌలుతో పాటు మేము కూడా ఖైదీలో ఉండడానికి రెడీ, మమ్మల్ని అయినా తీసుకెళ్ళండి, అక్కడ ఆయన ఏ బాధను అనుభవిస్తున్నాడో ఆ బాధ అనుభవించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అన్న వాళ్ళే లోపలికి వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా ఎపఫ్రా పౌలు దర్శించడానికి వెళ్ళాడు. అక్కడ పౌలుతో పాటు ఎపఫ్రా కాకుండా ఈ ప్రాంతం నుండి వచ్చిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఒనేసిము అనే వ్యక్తి గుర్తున్నాడా? ఫిలెమోను పత్రిక రాస్తున్నప్పుడు ఒనేసిమును గురించిన ప్రస్తావన వస్తుంది. ఫిలెమోను దగ్గర దాసుడుగా పనిచేస్తున్న ఒనేసిము అనే ఒక దాసుడు అక్కడ యజమాని దగ్గర ఏదో పొరపాటు చేసి, నేరం చేసి పారిపోతాడు. పారిపోయి బహుశా మరి పౌలుతో పాటు అక్కడ చెరసాలలో వేయబడ్డాడో తెలియదు. అక్కడ పౌలు యొక్క సువార్తను బట్టి అతడు రక్షింపబడ్డాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొలసి పట్టణానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడున్న పరిస్థితులన్నీ కూడా పౌలుకి వివరించారు. పౌలు ఆ వివరాలన్నీ తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించడానికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఇప్పుడు పౌలు యొక్క జీవితం నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. పౌలున్న స్థితి చాలా క్రిటికల్ పొజిషన్. ఎందుకు అనంటే, నెక్స్ట్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఆయనకు. రోమా సైనికుల అధికారంలో ఉన్నాడనంటే నెక్స్ట్ మరణశిక్ష విధిస్తారా, విడుదల చేస్తారో ఎటు తోచని పరిస్థితి. పౌలుకైతే ఆశ ఉంది, విడుదల చేస్తారని. ఆ సంఖ్యలో నుండి విడుదల పొంది మరలా వీళ్ళని కలవడానికి వస్తానేమో, లేదా మరలా సంఘాలను దర్శిస్తాను అన్న ఆశ పౌలుకు ఉంది. ప్రార్థించమని కోరుతాడు. ఏమని కోరుతాడు? సాధ్యమైతే వాక్యాన్ని నేను మరలా ప్రకటించడానికి ద్వారాలు తెరవబడాలి. అంటే ఏం ఇంటెన్షన్ పౌలుది? నేను మరలా వచ్చి స్వతంత్రంగా బయట సువార్త సేవ చేసే అవకాశాన్ని దేవుడు కల్పించినట్లుగా నా కోసం ప్రార్థించండి. ఇప్పుడు సంఖ్యలతో బంధించబడున్నాను, బయటికి వెళ్ళి సువార్త సేవ చేయలేకపోతున్నాను, నా నిమిత్తం ప్రార్థించండి అని కోరుకుంటాడు. అయితే ఇప్పుడు పౌలు బంధకాల్లో ఉండి తన గురించి తాను ఆలోచించుకోవట్లేదు. ఇదే దేవుని సేవకులకున్న గొప్పతనం. అంటే ఇతరుల ఇబ్బందులను చూచి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చే అనుభవం, ఇతరుల సమస్యలను చూసినప్పుడు, సంఘాల సమస్యలు చూసినప్పుడు అదే నాకు పెద్ద సమస్య అనుకోవడం. పౌలు కొరింథీ పత్రికలు అంటాడు, ఎన్నో శ్రమలను అనుభవించాను నేను, ఇవి కాక సంఘములను గూర్చిన భారం కూడా నా హృదయంలో ఉంది, సంఘములను గూర్చిన వేదన కూడా నా హృదయంలో ఉంది అని అంటాడు. సో తాను సువార్త ప్రకటించి స్థాపించిన సంఘము కాకపోయినప్పటికీ ఆ సంఘము శ్రమలలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, ఆ సంఘము దుర్బోధకు గురవుతుంది, సంఘము క్షీణించిపోతుంది అన్న విషయం విని తనతో సంబంధం లేకపోయినా కూడా ఆ సంఘం కొరకు భారం కలిగి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. పౌలు నేనే జైల్లో ఉన్నానయ్యా, నేనేం చేయగలుగుతా ఇప్పుడు అని అనలేదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు పౌలు గారు. ఆ ప్లేస్లో మనం ఉంటే ఎన్ని సాకులు చెప్పేవాళ్ళమో, నా పరిస్థితే బాగలేదయ్యా, ఆ సంఘం గురించి నాకెందుకు, ఇప్పుడు అన్ని సంఘాలకు చెప్పండి నా గురించి ప్రార్థన చేయమని, అంతకుమించి ఇంకా నేనేం చేయలేను, ఇక అయిపోయింది, నా సర్వీస్ అయిపోయింది, ఇప్పటికే చేయాల్సిన సేవ అంతా చేసేసాను, అప్పటికే 3 సువార్త యాత్రలు అయిపోయాయి, ఇక లాస్ట్ మూమెంట్లో ఉన్నాడు, అప్పటికే వయసు కూడా పైబడింది, ఆ వయసులో ఇంకా ఈ సమస్యలు ఎందుకయ్యా నాకు, మీరు చూసుకోండి అని చెప్పి పంపించేయచ్చు. కానీ తాను అక్కడికి వెళ్ళలేకపోయినా అప్పుడున్న అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాడు. ఏంటంటే పత్రికల ద్వారానైనా తన సందేశాన్ని
ఇవ్వచ్చు. సో, ఒక పత్రిక రాస్తున్నాడనంటే, ఈ కొలస్సీ పత్రిక మీరు పేపర్ మీద రాసి చూస్తే మీకు అర్థమైతది అది ఎన్ని పేజీలయితదో. మీ బైబిల్‌లో 2, 3 పేజీలే. ఇట్లా తిప్పేస్తే 4 అధ్యాయాలయిపోయినాయి. కానీ అదే పెన్నుతో పేపర్ మీద రాసి ట్రై చేయండి. నేను అనుకుంటాను ఆ కాలంలో పౌలుకి మనలాంటి ఇంత షార్ప్ పెన్స్ కూడా గాదు. ఒక్కొక్క అక్షరం కొంచెం లావు లావు రాయాలి. అయ్యా! ఆ ఇంకులో ముంచి అవన్నీ రాయాలి. అంటే చర్మపు కాగితాలతో వాటన్నిటిని రాయాలంటే, ఈ పత్రిక చాలా పెద్ద మోతాదులోనే ఉంటది. చాలా ప్రయాసంతో కూడింది. ఇంత ఈజీ కాదు. మీరు ఒకసారి రాసి చూడండి. 4 సార్లు చదివారు గదా! ఒకసారి రాసి చూడండి. చూస్తూ రాయడానికే ఎన్ని రోజులు పడుతదో మరి. అలాంటిది పౌలు ఈ పత్రిక రాస్తున్నాడంటే ఎంత ఆత్మావేశంతో, ఎంత భారంతో తన మనసులో తన దేవుడు ఆత్మ ప్రేరేపించిన కొలది ఆ వివరాలన్నీ రాశాడు. ఎంత డీటెయిల్‌గా రాశాడు అసలు. ఇది మామూలుగా మనం లెటర్ రాస్తే ఇంత మ్యాటర్ రాయం ఎప్పుడు. ఆ రోజుల్లో ఉత్తరాన్ని ఇంత పెద్దగా పౌలు రాశాడనంటే అది దేవుని ఆత్మ యొక్క నడిపింపు ద్వారా తప్ప సాధ్యం కాదు. ఇంకొక విషయం ఏంటనంటే పౌలుకు అసలు తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. ఇది పరిశుద్ధ గ్రంథములో ఈ పత్రిక దేవుని లేఖనాలుగా పరిగణించబడతాయన్న ఆలోచన పౌలు గారికి లేకపోవచ్చు అనుకుంటున్నాను. తెలియకుండానే కేవలం ఒక సంఘాన్ని గురించి అనుకున్నాడు, లేదా ఆ సంఘం ద్వారా ఇతరుల సంఘాలకు ఏదైనా క్షేమాభివృద్ధి కలుగుతుంది అనుకున్నాడేమో కానీ సార్వత్రిక సంఘం అంతటికీ క్రీస్తు రాకడ వరకు తాను రాస్తున్న ఈ పత్రిక పరిశుద్ధ లేఖనాల్లో భాగంగా మారతాయని పౌలుకు తెలియకపోవచ్చేమో. కానీ తనకు అప్పగించబడిన పని నమ్మకంగా చేశాడు కనుక ఆ నమ్మకమైన పని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వాదకరంగా మారింది. ఇక్కడ కూడా ఒక పాఠం నేర్చుకోండి. మీరు ఏ పరిచర్య చేసినా మీకు తెలియదు అది ఆ పరిచర్య రిజల్ట్ ఈ ఊరు కోసమే అనుకుంటాం మనం. మీరు ఒక ప్రసంగం చేసినా, ఒక వాక్యాన్ని మీరు ఉత్తరంలాగా రాసినా, ఏది చేసినా, ఒక స్టడీ మెటీరియల్ తయారు చేసినా అది ఉట్టి ఈ ఊరు కోసమే, ఈ సంఘం కోసమే అనుకొని స్టార్ట్ చేస్తాం మనం. కానీ అది ఎంత దూరం వెళ్తుందో ఈరోజు మనకు తెలియదు. దేవుడు దాన్ని ఎంత అద్భుతంగా వాడుకుంటాడో, అది ఎన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుందో. కాబట్టి ఆ చిన్న పని నమ్మకంగా చేస్తే, దేవుని ఆత్మ నడిపింపుతో చేస్తే ఆ పని తరతరాలుగా ఆశీర్వాదకరంగా మారుతుంది. సో పౌలు ఈ సంఘంలో ఉన్న సమస్యను పరిష్కరించడానికి తన దగ్గరున్న రిసోర్సెస్ని వాడుకొని ఆ సమస్యను పరిష్కరిస్తున్నాడు. మరి ఇప్పుడున్న రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి మనకు? మీడియా వచ్చేసింది మనకు. ప్రతి ప్లేస్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక వీడియో తీసి పెడితే చాలు, ప్రపంచంలో ఎక్కడున్నా చూసుకోవచ్చు. అసలు ఎంత ఈజీ అయిపోయిందో. అసలు పౌలు గారు ఈ రోజుల్లో ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి. దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని సత్య సువార్త అందరికీ వ్యాపించే పని మనమందరం చేయాలి. ఎంత అవకాశం ఉంటే అంత. అది మీడియా ద్వారా కావచ్చు, బుక్స్ ద్వారా కావచ్చు, లేదా మనం ఇంటింటికి వెళ్ళి ప్రకటించే సువార్త కావచ్చు, ఊరూరికి వెళ్ళి మనం చేసే చిన్న చిన్న మీటింగ్స్ కావచ్చు, ఏ పద్ధతిలోనైనా పరిచర్య నానా రకాలు, నానా పద్ధతులు, ఎన్ని పద్ధతుల్లోనైనా దేవుని వాక్యం ప్రతి హృదయానికి చేరాలి, సత్యము ప్రతి హృదయంలో స్థాపించబడాలి. ఇది ప్రతి విశ్వాస యొక్క కోరికై ఉండాలి. సరే, పౌలు గారు తనకున్న పరిస్థితిని వాడుకున్నాడు. జైల్లో నుండి బయటికి రాలేకపోయినా తన ఉత్తరాల ద్వారా సంఘాలను ప్రభావితం చేశాడు. ఈరోజు అవి పరిశుద్ధ లేఖనాలుగా మార్చబడ్డాయి. సో పౌలు యొక్క హృదయాన్ని ప్రతి సేవకుడు నేర్చుకోవాలి. ఎపఫ్రా హృదయాన్ని ఇక్కడున్న ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. రైట్. ఇక ఈ పట్టణం యొక్క పరిస్థితిని గురించి కూడా మనం విన్నాం. ఆ పరిస్థితి ఏంటో కూడా మనం విన్నాం. కొత్తగా స్థాపించబడిన సంఘము, విశ్వాసులు అందరూ కూడా ఇంటింట కూడుకొంచున్నారు. బహుశా ఫిలేమోను ఇంట్లో కూడా ఒక ప్రార్థన కూడిక జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆ ప్రాంతంలో విశ్వాసులు అన్ని మతాల నుండి, అన్ని దేశాల నుండి వచ్చిన ప్రజలు అక్కడ సెటిల్ అయిన వారు సంఘముగా ఏర్పడి సువార్త సేవ జరుగుతూ ఉంది.